గింది 50 రూపాయలు గింది 50 రూపాయలు గింది Oh my God. పూర్ణ మార్కెట్ ఒక మంచి పేరు ఉంది సార్ ఇక్కడికల్లా. ఇక్కడ ఎన్ని డిమార్ట్లు కానీ బయట ఇలాంటి ఏ చిన్న చిన్న షాపులు వచ్చినా సరే మన మార్కెట్ వాల్యూ అనేది ఎప్పటికీ తగ్గలేదు. అందరికీ హాయ్ అండి, నేను మీ మార్కెట్ విహారీ. ఈరోజు మన విశాఖపట్నంలో చాలా ఫేమస్ అయిన పూర్ణ మార్కెట్కి వచ్చాం. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ధరలు ఎలా ఉంటాయని మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఉన్నది పూర్ణ మార్కెట్ ఎంట్రన్స్ దగ్గర. మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ ఎప్పుడు జనాలతో కిక్కిరిసిపోతుంది. ఇది చాలా పాత మార్కెట్, బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్నది అని చెప్తారు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద హోల్సేల్ దుకాణాల వరకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం కూరగాయల సెక్షన్లో వచ్చాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా తాజా కూరగాయలు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. రోజుకి ధరలు అనేది మారుతూ ఉంటాయండి. ఇక్కడ ఉదయం టైంలో వస్తే ఇంకా ఫ్రెష్గా స్టాక్ దొరుకుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు బూడిద గుమ్మడికాయలు. వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని మన ఇండియాలో వీటిని ఎక్కువగా ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారండి, దిష్టి కోసం. మొదట నేను చూసి సాకయ్యానండి, ఇన్ని గుమ్మడికాయలు ఉన్నాయేంటని. చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం. వీటిని ఎక్కువగా గిరిజన ప్రాంతాల నుంచి సేకరించి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. తీసుకోండి. ఇవి డ్రై చేసినవండి. సీకాకాయ, ఉసిరికాయ, ఇంకా చాలా రకాల వెరైటీలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం. ఇవి పూర్తిగా ఆర్గానిక్ అండి. నేరుగా రైతుల నుంచి సేకరించి తీసుకొచ్చి వీటిని అమ్ముతుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కెమికల్స్ లేకుండా నేచురల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది హెల్తీ లైఫ్ స్టైల్ వైపు మారుతున్నారు. అందుకే ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి డిమాండ్ కూడా పెరుగుతుంది. మొత్తానికి పూర్ణ మార్కెట్లో డ్రై ఆర్గానిక్ ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీతో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ పూజ సామాగ్రి కూడా చాలా వెరైటీగా దొరుకుతుంది. దీపాలు, అగరబత్తీలు, కొబ్బరికాయలు అన్నీ ఒకే చోట. ఇది మాత్రమే కాదండి, చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. పూర్ణ మార్కెట్ టైమింగ్స్ గురించి మాట్లాడితే ఇది ఉదయం చాలా త్వరగానే ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ మార్కెట్ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 9 లేదా 11 గంటల వరకు ఓపెన్గా ఉంటుందండి. ఉదయం టైంలో వస్తే చాలా ఫ్రెష్గా కూరగాయలు, పండ్లు దొరుకుతాయి. అలాగే హోల్సేల్ కొనుగోలు కూడా ఎక్కువగా ఉదయాన్నే జరుగుతాయి. ఇప్పుడు పండ్ల మార్కెట్ దగ్గర ఉన్నాం, చూడొచ్చు. ఇక్కడ లోకల్ పండ్లు మాత్రమే కాదండి, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన పండ్లు కూడా దొరుకుతాయి. మామిడి, ఆపిల్, అరటి పండ్లు అన్ని రకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
అమ్మ చీపురు ఎలా ఇది? 30 రూపాయల. కొండ చీపురు ఎంత ఇది? 80 రూపాయల. పూర్ణ మార్కెట్లో చాలా ఫేమస్ అయినది ఈ పూల మార్కెట్. ఇక్కడ పూల రంగుల వాసనలు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ని ఇస్తాయి. పండుగల సమయంలో ఇక్కడికి రద్దీ మరింత పెరుగుతుందండి. పూజల కోసం, ఫంక్షన్స్ కోసం ఇక్కడ పూలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ మనం రకరకాలైనటువంటి పువ్వులు చూడొచ్చు. ఇక్కడ ఎండుమిర్చిని మనం చూడొచ్చు ఏ విధంగా గోనె బస్తాలు అమ్ముతున్నారో. పూర్ణ మార్కెట్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదండి, ఇది విశాఖపట్నం కల్చర్లో ఒక భాగం. ఇక్కడికి వచ్చినప్పుడు పాతకాలపు మార్కెట్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఇప్పటికీ నగరానికి ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా కొనసాగుతుంది. ఇవన్నీ ఎండబెట్టిన చేపలండి. ఇంకా ఇవి ఎండుతున్నాయి చూడండి ఎలా వేస్తున్నారో. అన్ని రకాలైన ఎండు చేపలు మార్కెట్లో అయితే దొరుకుతాయి మనకి. చూడండి ఏ శుభకార్యానికైనా సరే మొదట గుర్తుకు వచ్చేది విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ అండి. ఎందుకంటే ఇక్కడ దొరికిన వస్తువు ఏది ఉండదండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ వరుసగా కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ బాదం, కాజు, పిస్తా, కిస్మిస్ ఇంకా ఎన్నో వెరైటీస్ దొరుకుతాయి. ఇవి లోకల్ మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇంకా విదేశాల నుంచి కూడా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు అన్ని రకాలైన మసాలా దినుసులు దొరుకుతాయి. ఇవి హోల్సేల్గా కూడా రిటైల్గా కూడా దొరుకుతాయండి. హాయ్ బ్రో, మీ పేరు చెప్పండి. నా పేరు దుర్గారెడ్డి అని. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటారు? నేను ఇక్కడ 5 years నుంచి వచ్చాను. ఓకే సార్, ఇక్కడ మార్కెట్ యొక్క ప్రత్యేకత వివరించి చెప్తారా? మార్కెట్ అంటే పూర్ణ మార్కెట్ ఒక మంచి పేరు ఉంది సార్ ఇక్కడికల్లా. ఇక్కడ ఎన్ని డిమార్ట్లు కానీ బయట ఏ చిన్న చిన్న షాప్లు వచ్చేసరి మన మార్కెట్ వాల్యూ అనేది ఎప్పటికీ తగ్గలేదు. ఎంత ఏది ఉన్నా మార్కెట్ కన్నా ప్రత్యేకత అనమాట. చరిత్ర నిలిచిపెట్టేది ఉంటుంది మార్కెట్ అనేది, పూర్ణ మార్కెట్. ఇక్కడ లేని ఐటమ్స్ అన్నీ ఉండవు. మనిషి పుట్టి నుంచి చచ్చినంత వరకు కూడా ప్రతి ఐటమ్ కూడా పూర్ణ మార్కెట్ లో ఉంటుంది. ఇంకా మనకి అంటే ఏం కావాలన్నా సరే ఏ టు జెడ్ మనకి మనిషికి ఏ వస్తువులు అయితే అవసరం అవుతాయో చిన్నప్పటి నుంచి పైకి వెళ్ళేంత వరకు కూడా అన్ని ఐటమ్స్ కూడా మార్కెట్ లో ఉంటాయి. ఈ షాప్ లో ఏం దొరుకుతాయి? మన దగ్గర డ్రై ఫ్రూట్స్, పాపడ్స్ ఉంటాయండి. కాజు, బాదం, పిస్తా, పాపడ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయండి. పాపడ్స్ తీసుకోండి. జీడిపప్పు 650 సార్. జీడిపప్పు అయితే పలస కాజు నెంబర్ 1 వస్తుంది. 6 పడుతుంది సార్. కేజీ సార్, కేజీ పలస కాజు నెంబర్ 1 ఇస్తుంది. అందులో క్వాలిటీ పెట్టి ఉంటుంది రేట్ ఏదైనా. ఎదురు నుంచి వస్తాయి సార్ మనకి కాజు, బాదం, పిస్తా. ఇది క్రాన్బెర్రీ, కివి, పైనాపిల్, అంజీరా, ఆమ్లా, స్ట్రాబెర్రీ, మ్యాంగో మనకి అన్నీ ఉంటాయి. చూడు మ్యాంగో జల్లగానే అవి అప్పడాలు, ఉడియాలి, పచ్చళ్ళు, పొడులు కూడా మన స్పెషల్ అనమాట. మరి ఇది విశాఖపట్నం పూర్ణ మార్కెట్ పూర్తి టూరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.